హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు మీకు షేర్ చేసే వీడియో చాలా హెల్త్‌కి ఇంపార్టెంట్ అండి. అదే పుదీనా పచ్చడి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి. ఇది ఆకలిని పెంచుతుంది. డైజెస్టివ్ సిస్టమ్‌ని బూస్ట్ చేస్తుంది. మన హెల్త్‌కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో, ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక 2 కట్టలు పుదీనా తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఫ్రెష్‌గా ఉన్నది తీసుకుంటే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ జీరా, నెక్స్ట్ ఒక 4 స్పూన్స్ మినపప్పు, కొంచెం చింతపండు, కొంచెం బెల్లము, ఒక గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు దంచిన వెల్లుల్లి, ఇవన్నీ ఉంటే మనకి పుదీనా పచ్చడి రెడీ అయిపోతుంది. సో, స్టార్ట్ చేసేద్దామా? స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని, అందులో మనం తీసుకున్నవన్నీ వన్ బై వన్ ఒకటి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి మాత్రం దంచుకునే వేసుకోవాలి. లేకపోతే పేలుతాయి. ఇవన్నీ ఫ్రై అవుతుండగా లాస్ట్‌లో కరివేపాకు అనేది కూడా యాడ్ చేసుకున్నాము. ఇవన్నీ ఇలా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై అయిన తరువాత ఆయిల్ నుండి సెపరేట్ చేసి పెట్టుకుందామండి. నెక్స్ట్ సేమ్ ఆయిల్‌లో మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! పుదీనా అనేది అది కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఒక 2 మినిట్స్ అవ్వగానే ఫ్రై అయిపోతుంది. చాలా ఫాస్ట్‌గా మగ్గిపోతుందండి. సో, చూస్తున్నారు కదా! హెల్త్‌కి అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 2 మినిట్స్ తర్వాత వాటర్ అనేది బయటకొస్తుంది ఈ ఆకు నుండి. సో, అదంతా ఆవిరయ్యే వరకు ఉంచుకొని మనం లైట్‌గా చింతపండు అనేది యాడ్ చేసుకుందాము. అది కూల్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీ పట్టుకొని, అందులో సరిపడా సాల్ట్, బెల్లం ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఆకు కూడా చల్లారిపోయి ఉంటుంది కదండీ! కొంచెం కూల్ అయిన తర్వాత అది కూడా యాడ్ చేసుకొని 2 కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఈ పచ్చడి నిల్వ ఉండాలంటే మనం అది మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఆ ప్రాసెస్ చూసేయండి. నెక్స్ట్ అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని, మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని తీసుకొని ఒక 5-10 మినిట్స్ వరకు ఇలా ఫ్రై అవ్వనివ్వాలండి. ఆయిల్ అనేది పైకొచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్ సరిపోకపోతే మిడిల్‌లో యాడ్ చేసుకుంటూ ఉండండి. అంతే పుదీనా పచ్చడి రెడీ.